Two best friends, two different stories, but only common dream to study in New Zealand. Now, let's chat with both of them, and they are real Gen Z. ఎందుకంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు బిఫోర్ కోర్స్ సెలెక్షన్ వాళ్ళు చేసిన రీసెర్చ్, బిఫోర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్, బిఫోర్ కంట్రీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఎక్కడ ఏమాత్రము ఒక హయ్యర్ స్టూడెంట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అసలు ఎక్కడ తగ్గలేదు. లెట్స్ గో విత్ దెమ్ అండ్ వాళ్ళ జర్నీ ఏంటో తెలుసుకుందాం ఈరోజు. సో బీ ఇన్ టచ్ విత్. హలో నిధి అండ్ జాహ్నవి, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఫర్ Thank you, sir. న్యూజిలాండ్ స్టూడెంట్ వీసా. Thank you, సో sir. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరికి ఒకేసారి వీసాలు వచ్చినాయి కానేది కాదు, ఇద్దరు ఒకటేసారి పోతున్నారు అనేది అయితే నిజం. yes. అంతే, కాకపోతే ఇద్దరికి సేమ్ టైంలో అయితే రాలేదు. Almost. ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ డ్రాప్ చేసింది? నేను నువ్వే కదా? ఫస్ట్ డ్రాప్ చేసిన సార్. నా Okay. తర్వాత 2 వీక్స్ కి జాన్వి డ్రాప్ నేను. చేసింది. ఫస్ట్ వీసా వచ్చింది, నాకు జాన్వికి first- వచ్చింది. నాకు తర్వాత 1 వీక్ కి, నీకు ఫైనల్ వీసా వచ్చిన 1 వీక్ కి నాకు వచ్చింది. AIP మీకు వచ్చింది. నాకు అంటే మీది AIP ఆల్మోస్ట్ ఒక 86 డేస్ సార్. 86 My days. count. 86 డేస్ తర్వాత మీకు వచ్చింది. తర్వాత మీకు వచ్చింది నాకు అంటే ఫస్ట్ నీ తర్వాత వీసా తను అప్లై చేసింది, ఆ, సార్. అవును. కరెక్ట్. కానీ 2 తన weeks వీసానే ముందు వచ్చింది. ఆ, అంటే అసలు ఆ టైంలో ఎట్లుండే అసలు ఈ ఫేజ్? నా తర్వాత వేసిన మా ఫ్రెండ్కి వచ్చింది, అసలు నాకు రాలేదు అని ఆ ఫేజ్ లో ఏమన్నా ఉండేనా? సార్ ఉండే దట్ క్వశ్చన్ ఉండే నాకు. ఆనెస్ట్లీ క్వశ్చన్ ఉండే, అంటే తనకు కూడా ఉండే. అరే హా. అంటే తనకి ఎట్లుండే అంటే నిధిది వచ్చింది అనుకో పక్క నాది కూడా వస్తుంది. బికాజ్ మా ఇద్దరు ప్రొఫైల్స్ సేమ్ 25 సేమ్ పాస్డ్ అవుట్ ఇయర్, Including IELTS. ఐఎల్స్ స్కోర్, ఐఎల్ స్కోర్, ఈవెన్ Bank loan. బ్యాంకులు సేమ్ సేమ్ లోన్ బ్యాంక్, సేమ్ లోన్ సేమ్, లోన్ సేమ్, సిమిలర్ ఫైల్స్ సిమిలర్ ఫైల్స్, సేమ్ యూనివర్సిటీ, Same university, same సేమ్ course. కోర్స్. యా ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వీసా ఆఫీసర్. వీసా Yeah. ఆఫీసర్. సో Okay. ఇద్దరికి ఉండే క్వశ్చన్, అరే ఎందుకు రాలేదు, ఏమైనా తప్పు ఉందా అంటే తను నాకు చాలాసార్లు చెప్పాలనుకుంది. అరే ఏం కాదు, షీ యూస్ టు టెల్ మీ దట్ ఏం కాదు, నీకు వస్తుంది వీసా పక్కా అని చెప్తుండే నాకు. బట్ తన బ్యాక్గ్రౌండ్ లో కూడా నడుస్తుండే, అరే ఏమైంది ఫైల్ కి అని. ఓకే, ఎందుకు వస్తలేదు దీనికి, సేమ్ ఫైల్ కదా మా ఇద్దరిది, ఎందుకు తనకు రావట్లేదు అనే వాట్ question ఎవర్ ఉండే. అంటే నాకు ఏమనిపించినా సరే ఐ హ్యావ్ టు గివ్ అవర్ సపోర్ట్ కదా సార్. Hmm, బ్యాక్ ఎండ్ లో వస్తుండే. నాకు Okay. చాలా ఉండే సార్. వస్తే ఇద్దరికి రవి సిన్స్ వి స్టెప్ డౌన్ టు ద సేమ్ బోట్ టిల్ ద ఎండ్ వి వాంట్ టు బి ఆన్ ద సేమ్ బోట్. We wanted to sail till the end. సో దట్స్ వాట్. Even if we sink, we'll sink together. Even if we sail, we'll sail together. అనే type లో ఉండే my ఓకే. journey. సో మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరికి వచ్చింది థాట్ న్యూజిలాండ్కి వెళ్ళాలని? అదే చెప్తున్నా కదా సార్, ఇద్దరికి Almost ఒకటేసారి same వచ్చింది. time లో. ఓకే, ఇంకా నాకు ఐ హ్యాడ్ ఫ్యూ కనెక్షన్స్ ఇన్ న్యూజిలాండ్. ఇంకా కనెక్షన్స్ వచ్చేసరికి తను కూడా అరే యా దిస్ విల్ బి ద రైట్ చాయిస్ ఫర్ మీ అని తను కూడా అనుకుంది. ఓకే. అంటే మీ రీసెర్చ్ ప్రాసెస్లో దెన్ యాజ్ అ ఫ్రెండ్స్ అంటే మీరు ఏమేమి రీసెర్చ్ చేసినారు అంటే బిఫోర్ సెలెక్టింగ్ ఎ కోర్స్ ఆర్ ఎ యూనివర్సిటీ సో దట్ ఇట్ హెల్ప్ అవర్ స్టూడెంట్స్. సో అంటే ఒకవేళ ఒక స్టూడెంట్ న్యూజిలాండ్కి రావాలి, మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే కూడా సార్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే మస్ట్ ఫాలో అనేవి ఏమున్నాయి అసలు మీ జర్నీలో? అంటే సార్ ఇప్పుడు మాకు యాజ్ మేమిద్దరం ఫీమేల్స్గా మాకు కాకుండా మా పేరెంట్స్కి కూడా భయం ఉంటుంది సార్. కరెక్ట్. అంటే ఇద్దరు అరే ఒక న్యూ కంట్రీకి వెళ్తున్నారు, మా చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేరు, అక్వైంటెన్సెస్ చాలా తక్కువ. అట్లాంటి ప్లేస్కి ఇద్దరే అమ్మాయిలు వెళ్తున్నారు అంటే వాళ్ళకు కూడా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. True. అదే మా పేరెంట్స్ సిచ్యువేషన్ కూడా ఉండే ఒక పాయింట్లో. బట్ న్యూజిలాండ్ అనగానే ఇట్ కమ్స్ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇట్ ఇస్ ర్యాంక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద నేషన్స్. కరెక్ట్. అండ్ ఎడ్యుకేషన్ ఒక్కటే ప్రయారిటీ కాదు సార్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. అది కూడా ఒకటి చూసుకున్నాము. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ గా చూసుకుంటే యా అండ్ ద సెకండ్ థింగ్ ఆఫ్టర్ సేఫ్టీ వాజ్ కోర్స్ కరికులం, ఇంకా గ్లోబల్ ర్యాంకింగ్స్ అవన్నీ చూసుకున్నాం సార్. హౌ వెల్ రికగ్నైజ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ అవన్నీ కూడా కన్సిడర్ చేసుకున్నాం సార్. లేటర్ ఆపర్చునిటీస్ ఓకే. అండ్ ఆల్. Okay. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రీమ్ న్యూజిలాండ్ అయితే కాదు. అందరిలాగానే అందరు తెలుగు అమ్మాయిల లాగానే మీరు ఫస్ట్ యుఎస్ పోదామని అనుకున్నారు. అంతే సార్. యుఎస్ పోదాం అనుకున్నారు. ఈవెన్ దో మీరు న్యూజిలాండ్ మధ్యలో స్ట్రక్ అయిపోయినా కూడా మీ పేరెంట్స్ని మీరు అంటే ఒకనొక టైంలో మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు. బట్ ఆ టైంలో మీరు ఏ స్టెప్ తీసుకున్నారు అసలు? అంటే హౌ డిడ్ యూ కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఫ్రమ్ యుఎస్ఏ టు న్యూజిలాండ్? అంటే అసలు మీరేం రీసెర్చ్ చేసినారు? అంటే మీ పేరెంట్స్కి మీరు చేసినంత రీసెర్చ్ కూడా మీ పేరెంట్స్ చెయ్యరు. అవును సార్. ఏదో లే మా అమ్మ ఇష్టపడుతుంది సరే పంపిద్దాం అనేటట్టు ఉండదు. కానీ బట్ యూ షుడ్ కమ్ విత్ అ సాలిడ్ పాయింట్స్ అవును సార్. టు పుట్ న్యూజిలాండ్ ఫస్ట్. అవును అవును. ఏం చేసినారు? ఏం రీసెర్చ్ చేసినారు? వాళ్ళకి యుఎస్ పైన ఉన్నంత నాలెడ్జ్ వేరే కంట్రీస్ పైన తక్కువ. ఓకే. బట్ లక్కీలీ ఏంటంటే బోత్ ఆఫ్ అవర్ పేరెంట్స్ వర్ ఇంటూ సమ్వాట్ ఏమన్నా మేము చెప్తే దాన్ని రీసెర్చ్ చేయడము అనేవి చేస్తారు ఓకే. బ్యాక్ ఎండ్ లో. సో
ఇనిషియల్‌గా మేమెలా రిసర్చ్ చేసుకున్నప్పుడు రోట్ డౌన్ ఎవ్రీథింగ్ హ్మ్. అబౌట్ యూఎస్ అండ్ అబౌట్ న్యూజిలాండ్. ఇద్దరం వి యూజ్డ్ టు మెయింటైన్ ఎ బుక్ అండ్ వి రోట్ ఎవ్రీథింగ్ డౌన్. సో దట్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే కన్విన్స్ చేయాలన్నా వి హావ్ టు టాక్ అండ్ షో దెమ్ వాట్స్ వాట్ అని చెప్పేసి. హ్మ్. సో దాట్స్ హౌ వి కన్విన్స్ దెమ్. అంటే వాళ్ళకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం సార్, వన్ ఆఫ్టర్ ది అదర్. మేబీ దే టుక్ టైమ్. హ్మ్. ఒక 2, 3 టైమ్స్ మేము చెప్పుండొచ్చు. బట్ దెన్ ఇన్ ద ఎండ్ దే గాట్ టు నో సార్. ఓకే. మేము చెప్పాము. దాని తర్వాత వాళ్ళ రిసర్చ్ కూడా వాళ్ళు చేశారు. హ్మ్. అండ్ దట్స్ వెన్ దే గాట్ కన్విన్స్డ్. ఓకే. కాకపోతే స్టీరియోటిపికల్‌గా ఇంకా యూఎస్ అయితే మంచిగుంటది. లైక్ చాలా ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో యూఎస్‌లో ఇన్ జనరల్‌గా. సో ఇప్పుడు రిలేటివ్స్ కానివ్వండి, అలా హెల్ప్ దొరుకుతది అని కూడా వాళ్ళు అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కరెక్ట్. థాట్ కరెక్ట్. వస్తుంది. ఎందుకంటే ఎవరైనా సేఫ్టీ సరే కమ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆలోచన కదా చేసేదే సార్. సేఫ్టీ కాన్సర్న్. సేఫ్టీ అది కమ్స్ దట్ టు ఫస్ట్. యాస్ ఎ ఫీమేల్. ఫీమేల్ అసలు దట్స్ అక్కడ వాట్. మనకు తెలిసిన వాళ్ళు లేరు, ఎక్కడికెళ్తారు అవును. అనేది ఖచ్చితంగా మన పేరెంట్స్‌కి అయితే ప్రైమ్ కన్సర్న్. యాహ్! బట్ యూ బ్రోక్ ఇట్ వి బ్రోక్ ఇట్ విత్ Yes, sir. ఫ్యాక్ట్స్. విత్ 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 ఫ్యాక్ట్స్. విత్ ఫ్యాక్ట్స్ అండ్ కరేజ్. కరేజ్. So that's really hats off to you, both of you. So first of all, breaking for that. So once ఒకసారి మీరు న్యూజిలాండ్ అని డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా you both were related to core computer science background and information technology అవును background. సార్. 2 టెక్నికలే. And second thing, you both have chosen business analysis program. అవును. Okay. So I mean, how you have come to zero, I mean, for that particular course? లేదు అని అంటే మా ఫ్రెండ్ చేసిందని మీరు ఇద్దరం కలిసి దీనికి వెళ్దాము అట్లా ఏమైనా డిసైడ్ అయినారా, లేకపోతే ఏదో కోర్స్ ఓరియంటెడ్ గానే వెళ్దామని అనుకున్నారా? లేదు సార్. అంటే యాజ్ ఐ మెన్షన్ రైట్ ఫ్రమ్ మై బ్యాచిలర్సే నాకు టెక్ అంటే అంత అంటే ఏదో మేనేజ్ చేస్తుండే. లైక్ ఫైన్ దిస్ టాస్క్ ఐ హావ్ టు డూ, ఐ విల్ డూ ఇట్. కానీ అదే నా కెరియర్ అనుకుంటే నేను లాంగర్ రన్‌లో చేయలేకపోతుండే సార్ టెక్ అనేది. ఓకే. సో మై ఇంట్రెస్ట్ వాజ్ ఇంటూ బిజినెస్, అండర్స్టాండింగ్ బిజినెస్, గివింగ్ అనాలిసిస్ ఆఫ్ సర్టెన్ టాస్క్స్ అండ్ ఆల్. సో నాది మై ఇంట్రెస్ట్ వాజ్ ఇంటూ అండర్స్టాండింగ్ ద యూజర్ నీడ్స్, డెవలపింగ్ సొల్యూషన్స్. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది నాకు ఎక్కువ ఉండాలి సార్. అంటే Okay. టు As a నా person. పర్సనల్ చాయిస్‌కి. అండ్ బిజినెస్ అనాలిసిస్ కోర్స్‌కి వచ్చేసరికి వెన్ ఐ వాజ్ రిసర్చింగ్ అబౌట్ ఇట్, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఐటీ అండ్ బిజినెస్. ఓకే. అండ్ ఏదైనా ఆర్గనైజేషన్‌కి అంటే ఒక రా డేటా ఉంటది సార్. ఆ రా డేటాని ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్‌లా కన్వర్ట్ చేసి దాన్ని ఒక బిజినెస్ వాల్యూకి తీసుకెళ్ళాలంటే దట్స్ అ రోల్ ఆఫ్ అ బిజినెస్ అనలిస్ట్. ఓన్లీ అ బిజినెస్ Correct. అనలిస్ట్ కెన్ డూ దట్. ట్రూ. అండ్ ఐ థింక్ ఐల్ బి ద బెస్ట్ ఫిట్ ఫర్ దట్ రోల్ విత్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. సో Okay. ఇవన్నీ కూడా తీసుకుంటూ తను కూడా కరిక్యులం రిసర్చ్ చేసింది. జాన్వి కూడా చాలా కరిక్యులం అంటే అరే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ లెర్న్ దీస్ సబ్జెక్ట్స్ ఇలా ఉపయోగపడుతుంది మన ఫ్యూచర్‌లో. Okay. ఈ Okay. స్కిల్స్ మనం బిల్డ్ చేసుకుంటాం. లీడర్‌షిప్ కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ కానివ్వండి, ఐటీ ప్రాజెక్ట్స్‌ని ఎట్లా మేనేజ్ చేస్తావు. ఒక జీరో అంటే జస్ట్ ఐడియా బిల్డింగ్ స్టేజ్ నుంచి ఒక ప్రోడక్ట్ డెవలప్ లాంచ్ అయ్యేంత చేసి వరకు. డెవలప్మెంట్ స్టేజ్ వరకు ఎలా తీసుకెళ్తావు. అవన్నీ కూడా నీకు అనాలిసిస్ అనేది అవసరం ట్రూ. ఎక్కడైనా. ఎవ్రీ స్టేజ్ రిక్వైర్డ్ stage. అనాలిసిస్. అంటే ఐ Yeah. మీన్ మీకు ఇంకా చేసేదే ఇద్దరికి ఇట్లా ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని వి డిడ్ంట్ వాంట్ టు వర్క్. వి వాంటెడ్ అన్ ఎన్విరాన్మెంట్ విచ్ వి కెన్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ దెన్ మేనేజ్ థింగ్స్. అట్లా ఇద్దరికి అది ఉండే. ఓకే. మేము చాలా we are ఇయర్స్ నుంచి outgoing, sir. యా మేమిద్దరం కూడా చాలా outgoing ఇయర్స్ నుంచి చాలా. ఫ్రెండ్స్ కదా. ఉన్న మా ఫ్రెండ్స్ గ్రూప్ లో వి బోత్ యూస్ టు బి అవుట్ గోయింగ్ అనమాట. Okay. దాట్స్ హౌ అవర్ ఇంట్రెస్ట్ మ్యాచ్డ్ యాక్చువల్లీ. అట్లా మేము సేమ్ వేవ్ లెంత్ పైన ఉండే. ఏదో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా మీరు అన్నట్టు ఒకటేసారి ఇలా అనుకొని తను అనుకుందని నేను అనుకున్నా అలా లేదు సార్. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇద్దరం చూసుకున్నా వి బోత్ వర్ అవుట్ గోయింగ్ పీపుల్. అండ్ ఏమన్నా వి యూస్ టు పుట్ ఫార్వర్డ్ అవర్ పాయింట్స్ అనమాట. అంటే ఇట్లా Okay. లోపల అనుకో అట్లా లేదు. మా Okay. పాయింట్స్ ఏమన్నా ఉంటే వి యూస్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వి యూస్ టు పుట్ అవర్ పాయింట్స్ టుగెదర్, ప్రెజెంట్ ఇట్ ప్రాపర్లీ. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాకు అనిపించింది వెన్ బోత్ ఆఫ్ us sat down and discussed, ఓకే. both of us shared our interest ఇనిషియల్గా. నువ్వు చేసిన అట్లా కాదు, ఇద్దరం కూర్చొని ఇద్దరు ఇంట్రెస్ట్ షేర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు కోర్స్ గురించి కూడా సార్ మాకు ఇంట్లో కన్విన్స్ చేయడానికి మాకు అది కూడా టైం పట్టింది. అంటే సాఫ్ట్వేర్ అంటే జాబ్స్ చాలా ఉంటాయి, దీనికి అసలు జాబ్స్ ఉంటాయా అనే క్వశ్చన్స్ మా పేరెంట్స్ వేసినవి కూడా ఉన్నాయి. విచ్ వర్ వ్యాలిడ్. Valid questions. క్వశ్చన్స్ సార్. యాజ్ అ పేరెంట్ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అవి. True. వాళ్ళు అడిగినప్పుడు మేము ఒక సాలిడ్ ఆన్సర్తో రావాలి. వాళ్ళకి మా మీద కాన్ఫిడెన్స్ రావాలంటే మేము ఒక సాలిడ్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. Correct. దానికి మేము ఇద్దరం It took a గట్టిగా lot of రిసర్చ్ చేసాము. it took a lot of research sir, from our end as well as అంటే మా సీనియర్స్ కూడా ఉన్నారు సార్ ఓకే. who actually data science నుంచి they took an
ఎంబీఏ కోర్స్ ఇన్ సింబయాసిస్ ఇక్కడే, Mm. నాట్ అబ్రాడ్. అండ్ అట్లా ఐ సా పీపుల్, ఓకే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ జంపింగ్ ఫ్రమ్ ఐటీ టు బిజినెస్ అని అట్లా రీసెర్చ్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాక్ ఎండ్లో మా రీసెర్చ్ కానీ అవన్నీ మేము చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వీ హ్యావ్ టు ఆన్సర్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్స్ అస్ నాలెడ్జ్ కూడా. ఓకే. అట్లా వీ బిల్డ్ అవర్ నాలెడ్జ్ అండ్ వీ బిల్డ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. అండ్ ఇఫ్ ఎనీ అదర్ క్వశ్చన్, ఆ కోర్స్ గురించి ఏ క్వశ్చన్ మా పేరెంట్స్ నుంచి వచ్చినా మేము ఆన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయినాం ఇద్దరం. అంటే ఇనిషియల్లీ Okay. ఫస్ట్ వి ఆన్సర్డ్ Ourselves, then we answered. దెన్. ఓకే. సో మీ పేరెంట్స్ నుంచి వచ్చే అంటే ఐ మీన్ ఈ రోజున్న దాంట్లో కూడా అసలు పిల్లలు అసలు ఎవరు రీసెర్చ్ చేయరు. ఈ జెన్జీ బ్యాచ్ అంతా మొత్తం మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ట్రెండింగ్, రీల్స్లలో వీళ్ళనే ఉంటారు. ఐ మీన్ అంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండరు అని అనుకుంటారు కానీ బట్ యు ఆర్ ట్రూలీ ఎన్ ఎగ్జాంపుల్ హౌ రెస్పాన్సిబుల్ జెన్జీ ఈస్, అవును Yes, సార్. హౌ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్. ఐ మీన్ బ్రేక్ ద స్టీరియోటైప్స్ as well. బ్రేక్ ద స్టీరియో టైప్స్. అంటే చాలా మంది పేరెంట్స్ దగ్గర వింటున్నాను ఇది నేను జాహ్నవి. అంటే అంటే నా అబ్బాయి ఎస్పెషల్లీ ఇంకా అబ్బాయిల దగ్గర కూడా నీకు సార్ అసలు పొద్దున్న లేస్తే ఫోన్లలోనే ఉంటున్నారు సార్, అంటే ఇంటికి లేట్ గా రావడము, అంటే దే ఆర్ ఇంట్రెస్టింగ్ టు సమ్. సార్ ఇప్పుడు ఎవరిని చూసినా అదే. నీకు అదే ట్రెండింగ్ అయిపోతుంది. కానీ ఒక యంగ్ ఒక అమ్మాయిలు కూడా నీకు ఇంత రీసెర్చ్ చేయగలుగుతారు, తను సెల్ఫ్గా డిసిషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళ పేరెంట్స్ ముందు పాయింట్స్ని స్ట్రాంగ్గా విత్ ఫ్యాక్ట్స్తో పెట్టగలుగుతారు. సో వాట్ దే వాంట్ టు బికమ్ అనే దానికి మాత్రం యూ ట్రూలీ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ పీపుల్ హూ ఆర్ వాంట్ టు స్టడీ అబ్రాడ్. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఆల్ వీ సెడ్ అండ్ వీ కన్విన్స్, కొంత సపోర్ట్ వాళ్ళ నుంచి ఉంది కాబట్టే ఇదైంది. Yes. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది సార్. అంటే మా అమ్మాయి తను ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఆలోచించి తీసుకుంటది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి ఎక్కడో చిన్న భయం, అరే ఇది కరెక్ట్ కాకపోతే ఏంటి కూడా సేఫ్టీ అది గురించి. కన్సర్న్, మా Concern, పైన ఉన్న parental కన్సర్న్, concern అది. పేరెంటల్ అంతే. కన్సర్న్ ఓకే. తప్ప. బట్ దే వర్ వెరీ సపోర్టివ్ సార్ ఫర్ బోత్ ఆఫ్ అస్. స్టిల్ చూస్తాం కదా, ఇప్పుడు షీ హ్యాస్ సీన్ మై ఫాదర్, ఐ హ్యావ్ సీన్ హర్ ఫాదర్, బోత్ ఇద్దరికి సపోర్ట్ ఉంటారు. ఈవెన్ తన వీసా డిలే అయినప్పుడు కూడా ఓకే. both దట్ of వాస్ us- ట్రూలీ వాళ్ళ డిఫికల్ట్ పార్ట్ daddy ఆఫ్ ద లైఫ్. వాళ్ళ డాడీ తనతో స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి షీ కుడ్ ఓవర్కమ్ ఓకే. ఏమని ఉండేది? ఐ మీన్ ఇది 60 years జర్నీ అయితే టు బి డ్రామాటిక్ అసలు అది. అంటే ఐ మీన్ పర్సనలీ దట్ ప్రిసైజ్ గా 86 డేస్ సార్. 86 days. వర్కింగ్ డేస్, 86 డేస్ ఇన్ టోటల్. 86 days ఇన్ టోటల్ వాస్ ట్రూలీ ఐ మీన్ అంటే చాలా ఒక టైంలో సెల్ఫ్ డౌట్ కూడా వచ్చింది. ఈవెన్ నేను మా టీం కూడా నాకు చెప్పినప్పుడు కూడా ఐ మీన్ నిధి అసలు ప్రిపరేషన్ లెవెల్స్ వాజ్ ద టాప్. అవును సార్. అంటే వాట్ ఎవర్ వి ఆస్క్ అసలు అమ్మాయి దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది. ఉంది. అసలు మేము అంటే వి యూజువల్లీ చెక్ అంటే అమ్మాయికి అసలు మంచిగా ప్రిపేర్ చేస్తున్నారా, లేట్ అవుతుంది, 100% కాల్ వచ్చిన తర్వాత వీసా వస్తుంది, ప్రిపేర్ చేస్తున్నారని ఎవ్రీ టైం నేను అడుగుతున్న కొద్దీ కూడా నిధి వాజ్ ఆన్ టాప్. ఓకే అమ్మాయి బాగుంది. సాయి సార్ అప్పుడు మాక్ కాల్ తీసుకున్నప్పుడు కూడా సార్ నేను అంటే పిక్చర్ పంపించాను. నేను నా SOP 6 pages ఉంటే తీసి నా సాఫ్ట్ బోర్డ్ మీద పిన్ చేసుకున్నాను సార్. SOP ప్రింట్ తీసి దాంట్లో హైలైట్ చేసుకున్నాను పాయింట్స్ అన్ని కూడా, ఏవైతే నాకు వస్తాయి అంటే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైనా వర్డ్ గుర్తొస్తే దాని మీద మనం వెళ్ళిపోవచ్చు. సో అందుకని నా సాఫ్ట్ బోర్డ్ మీద నా రూమ్ లో పిన్ చేసి పెట్టుకున్నాను. అది కూడా చేశాను. అదే ప్రతిమ కూడా ఐ వుడ్ టాక్ టు హర్, షీ వుడ్ టెల్ దట్ వస్తుంది నీకు వీసా వస్తుంది, త్వరలో వస్తుంది, దర్స్ నథింగ్ రాంగ్ విత్ యూ. చాలా డౌట్స్ ఉండే నాకు. నా డాక్యుమెంట్ లో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని నేను ప్రతిమకి ఏదైనా నాకు డౌట్ వచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నాను, ప్రతిమ ఇస్ దిస్ కరెక్ట్ అని. ప్రతిమ వాజ్ లైక్ నిధి డోంట్ ఓవర్ థింక్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్, ఆల్ రైట్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇస్ జస్ట్ టేకింగ్ లాంగర్ దాన్ ఇట్ హ్యాస్ టు అని. ఆ 86 days కాల్స్ ఆన్సర్ చేస్తుండేనా మా టీం? ఆన్సర్ చేస్తుండే సార్. ప్రతిమ ఇట్లా రింగ్ ఆగానే అనుకుంటుండే ప్రాబబ్లీ అదే కాల్ చేసింది ఈ రోజు కూడా. బట్ షీ వాజ్ హెల్ప్లెస్. బేసికలీ షీ వాజ్ ఆల్సో హెల్ప్లెస్. తన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు ఇంత లాంగ్ అవుతుంది అని. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ వుడ్ గివ్ మీ హోప్. అంటే నిధి వస్తుంది, వీసా వస్తుంది, there's nothing wrong with you అని చెప్తుండే. ఆల్సో మేము we both used to take mock calls sir every day night before sleeping. Okay, that is an advantage. Yes, advantage actually. I used to take a mock call for her and I used to also rephrase the questions and she used to rephrase the questions and ask me in a new way, so that we would be prepared. On the spot lo mem prepare ayi undachani we used to take mock calls for each other every day night oka time pettukunnam sir. 9:40 10 అరే నాకు ఆ రోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చిన ముందు రోజు కూడా చేసినారు సార్. నాకు నైట్ జాహ్నవి నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేసింది సార్. అవి అప్పుడు అంత రెగ్యులర్ గా we used to take mock calls sir ఇద్దరికి ఇద్దరం. అది కూడా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే వీసా ఇమిగ్రేషన్ ఆఫీసర్ కాల్ చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా విల్ బి టెన్స్డ్, స్ట్రెస్డ్ ఉంటది. ఆ టైంలో
మన హెడ్ ప్రాసెస్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటేనే ఆ టైం కి కరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. We should not search for the సర్చ్ answers. ఫర్ ద True. ఆన్సర్స్. Yeah. మీ ముందు ఒక బుక్ ఉన్న దాంట్లో చూస్తే ఆమె తన అడిగిన క్వశ్చన్, ఆఫీసర్ అడిగిన క్వశ్చన్ యు నాట్ బి ఏబుల్ టు Yeah, they are ఆన్సర్. very trained upon this, Gata sir. You know very well. 100%. They are Yes. very trained upon how the student is answering. జస్ట్ ఇట్లా పేజ్ ఫ్లిప్ అయినా వాళ్ళకి వాళ్ళకు ఆ sound తెలిసిపోద్ది. Not at all sound kuda. The way we answer also, they are very trained on those, Gata sir. Avanni paina. 100%. So that's why itla mock calls తీసుకోవడం వల్ల we were ready with the information, not the answers. ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఏ క్వశ్చన్ వచ్చినా యా వీ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ పుట్ దిస్ ఫర్ హర్ Yeah. అంటే ఎట్లా విల్ రీఫ్రేజ్ చేసి ఆన్సర్ ఇవ్వడం. ఓకే. టోటల్ ఎస్ఓపి అనేది మా హెడ్ లో ఉండిపోయింది సార్. టోటల్ ఎస్ఓపి దాంట్లో ఫ్రేజెస్ కానీ కొన్ని యూనో సబ్జెక్ట్ కోడ్ నేమ్స్, కొంతమంది ప్రొఫెసర్స్ నేమ్స్ ఏదైతే మెన్షన్ చేసినామో, మా ఫండ్స్ సార్టింగ్ యాజ్ ఐ మెన్షన్ దాని మ్యూచువల్ ఫండ్స్. సో 2 సెపరేట్ స్కీమ్స్ నుంచి మేము విత్డ్రా చేసినాము. ఆ స్కీమ్స్ నుంచి ఈచ్ స్కీమ్ నుంచి ఎంత అమౌంట్ నా అకౌంట్ లోకి క్రెడిట్ అయింది, ఇవన్నీ అమౌంట్ చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. ఓకే. Information గుర్తుపెట్టుకోవడం వల్ల we were able to frame the answer right on the spot, and then we put those all points into an answer, and we were able to answer, sir, whatever. I used to ask her different questions and she used to ask me different questions. Okay. Atla we used to come up with the దాని ఏమంటారు బుల్లెట్ క్వశ్చన్. సడన్ క్వశ్చన్స్. ఆఫీసర్స్ ourselves ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సార్ we used to tell each other Tell each honestly other. that you shouldn't answer this like this, you have to answer it in this way, you use this words instead of this అని చెప్పి we used to give feedback for each other. అసలు ఎన్నిసార్లు చేసిన రోజు ఇంటర్వ్యూస్ అమ్మో, అప్రాక్సిమేట్లీ? చాలా సార్లు సార్ sir. అంటే 86 డేస్ లో అప్రాక్సిమేట్లీ 50 టైమ్స్ అయితే చేసి ఉంటాం. మై గాడ్, ప్రాబబ్లీ దట్ విల్ బికమ్ యువర్ మజిల్ మెమరీ అయిపోయి ఉండొచ్చు. ఉంది సార్ ఇప్పుడు కూడా నా ఫీల్ ఎంత అంటే 50,698 అని ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వచ్చినా మళ్ళీ We'll answer it. మళ్ళీ ఇంకా. మళ్ళీ వై న్యూజిలాండ్ అనగానే స్టార్ట్. ఆల్ ద పాయింట్స్. All the points. ఓకే. ఐ మీన్ అంటే నాకు ఒకటి క్యూరియస్ ఫ్యాక్ట్ ఏంటంటే నిధి, ఐ మీన్ మీరు యూఎస్ ని డౌన్ చేసి న్యూజిలాండ్ ని హైలైట్ చేయడానికి అసలు ఏం పాయింట్స్ చెప్పినారు మీ పేరెంట్స్ దగ్గర? లిటరలీ ఐఎమ్ క్యూరియస్ యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ ఐ మీన్ న్యూజిలాండ్ ఏజెంట్, ఐ నో దిట్. అవును సార్. కానీ బట్ ఒక జెన్సీగా మీరు ఎట్లా పుట్ ఆన్ చేసినారు దెన్ దట్ స్టోరీ అబౌట్ కుడ్ యూ ప్లీజ్ డీటెయిల్ దెన్ ఎట్లా మేము డీటెయిల్? రాసుకున్నాం సార్, దట్ వి విల్ టెల్. దాంట్లో ఏం చేస్తామంటే సార్ ఒక సైడ్ న్యూజిలాండ్ ఒక సైడ్ యుఎస్, దాంట్లో అన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ. యాజ్ వి మెన్షన్ న్యూజిలాండ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇప్పుడు వేరే Okay. కంట్రీస్ ఉన్నాయి సార్, పోలాండ్ అయినా ఫిన్లాండ్, ఇవన్నీ కూడా కొంచెం యూనో దే ర్యాంక్ ఫర్ సేఫ్టీ అండ్ హ్యాపీనెస్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. కరెక్ట్. సో మనకి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి. ఎందుకంటే న్యూజిలాండ్ లో మీరు 5కి వెళ్ళి కొన్ని యూనో అవును. ఈవెన్ 5-1 కి కూడా నీకు ఆల్ ఆఫీసెస్ వర్ క్లోజ్. ఫైకల్ యూస్ ఇట్స్ ఆల్ క్లోజ్. వాళ్ళందరూ దే అంతే. గెట్ బ్యాక్ టు దేర్ యునో పర్సనల్ లైఫ్ అండ్ they That's have a it. really good healthy relationships too. And also they are very straightforward people and also very generous people. జనరస్. Yeah, they will Easy to adapt, It so. is easy to adapt ఒకటి. And ఇంకా US లాగా they are not restricting the students not to come. Some they are welcoming కదా sir. అప్పుడే కదా sir we can హ్యాపీగా own the నవ్వుతారు place. రోడ్డు మీద తెలిసిందే. Ah, నువ్వు ప్రతి ఒక్కరు పరిచయం hi. ఉండాల్సిన అవసరం లేదు. హే హలో జెంటిల్మెన్, హౌ యు మేట్? They even greet the bus Bus drivers drivers కదా. also. Bus అట్లా అట్లా ప్లేస్ అంటే మేము ఫస్ట్ రాసుకున్న అదే, వాట్ ఎవర్ ప్లేస్ వి గో ఇన్ we have to adapt that Adapt first. easily. అంటే Yes. అడాప్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటే our focus will be in adapting and దీనికే అయిపోతుంది కదా సార్. when will we get time to focus on our academics? కరెక్ట్. Because when we go అక్కడ ఇండిపెండెంట్ అయిపోవాల్సి వస్తుంది. 100%. అండ్ ఆ సిస్టమ్ లో అడాప్ట్ అవ్వడానికి ఇఫ్ యూర్ టేకింగ్ లాంగర్, వేర్ ఇస్ ద టైమ్ టు అకాడమికలీ ప్రోగ్రెస్ ఫర్దర్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, యాక్చువల్గా అయితే న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత మీ వంట మీరే చేసుకోవాలి, అవునా? మీ ఇల్లు మీరే క్లీన్ చేసుకోవాలి. అవన్నీ big Then, questions అసలు అవి పెద్ద క్వశ్చన్స్. అంటే మీ పేరెంట్స్ ఏమన్నారు అసలు? అంటే మీరు అంటే జనరల్ గా మీరు హౌస్ హోల్డ్ వర్క్స్ కి మీ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తారా? అంటే Yes sir. అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తాము. తన నాన్ వెజ్ బాగా కుక్ చేస్తుంది, సో దట్స్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. ఓకే. నేను వెజ్. వెజ్ ఇంకా తను సమ్ కాంటినెంటల్ డిషెస్ అవన్నీ తను బాగా చేస్తుంది. సో దాట్స్ వై అట్లా కూడా మ్యాచ్ అయింది. అండ్ సేమ్ మన దానిలాగా ఒక రైస్ పెడతారు, ఒకరు ఒకరు కర్రీ. అంటే మా ఇద్దరులో యాజ్ వేవ్ లెంత్ మ్యాచ్ అయినట్టు మేమిద్దరం ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్. తను ఒక వెళ్ళిపోయాం. దగ్గర అడ్జస్ట్ అవుతుందంటే నేను వేరే దగ్గర అడ్జస్ట్ అయిపోతాను. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు అడ్జస్ట్ గా ఇక్కడ అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోతాం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ సౌత్ ఇండియన్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ. ఎందుకంటే మనకు పిల్లలకు జనరల్ గా పేరెంట్స్ అలవాటు చేయరు. లెట్ దెమ్ ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్. అంటే వాళ్ళకి అది నేర్పించకూడదు అని ఉండదు మన పేరెంట్స్ కి. జనరల్ గా పాపం వాళ్ళు చదువుతున్నారు కదా, చదువుకోనియండి, చదువుకునే పిల్లలకి ఇవన్నీ ఎందుకు, ఈ థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు.
జనరల్గా మీరు కూడా ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ కి అంటే క్లీన్ చేసుకోవడం కానీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకోవడము, ఈ కుక్ చేసుకోవడము. ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే టిల్ బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్ వరకు ఏం చేయకపోతుండే సార్. దాని తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చాక వి స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్ అనమాట. వాట్ ఎవర్ యూస్ టు హెల్ప్ అమ్మకి కానీ అట్లా వి యూస్ టు హెల్ప్. అట్లా కొన్ని ఇవన్నీ బేసిక్ లైఫ్ స్కిల్స్. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా సేమ్. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా సేమ్. ఇవేం చేంజ్ అవ్వవు ప్లేస్ బట్టి. సో అవన్నీ మేము నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం కుకింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ బేసిక్ గా అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అట్లా కుక్ సార్. అంటే ఒక్కసారి మేము ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలని డిసైడ్ అయినాక ఇద్దరం కూడా ఫస్ట్ బేసిక్ మన సైడ్ నుంచి ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోవాలి కదా సార్. అట్లా ఇద్దరం నేర్చుకున్నాం. బేసిక్ లైఫ్ స్కిల్స్ ఇదే. ఎందుకంటే దాని జెండర్ తోటి పని లేదు దానికి. ఏది స్విమ్మింగ్ గానీ, కుకింగ్ గానీ, క్లీనింగ్ గానీ, వాషింగ్ క్లాత్స్ గానీ నీకు అది ఎవ్రీబడి హ్యాస్ టు. ఎందుకంటే అది లేకపోతే కూడా ఇబ్బంది. ఎందుకంటే నేను చాలా మందిని చూసినాను. మా లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఒక 5 months బ్యాక్ ఒక అబ్బాయికి సేమ్ న్యూజిలాండ్ వీసానే వచ్చింది. అబ్బాయి నేమ్ ఏం మెన్షన్ చేయను నేను. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని సేమ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చింది ఆఫీస్కి. అంటే నాగేందర్ ఏమన్నా రిటర్న్ వస్తాడు అనుకుంటుండు మా అబ్బాయి, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు రీఫండ్ ద ఫీజ్ అన్నది. అసలు నేను అడిగినాను, అసలు న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కి వీసా రావడమే గొప్ప, అసలు నీకు 1000 మంది కానీ ఉంటే కానీ రాదు అన్నా. నేను అంత ప్రివిలేజ్, అసలు నీవెందుకు రావాలనుకుంటున్నాను అంటే నాకు ఫస్ట్ టైం నేను అట్లాంటి క్వశ్చన్ ఎన్కౌంటర్ అయినా. నేను అనగానే నీకేమైనా అకాడమిక్ ప్రాబ్లం ఉందా అన్నాను. నో నాగేందర్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైనెస్ట్ యూనివర్సిటీ దట్ యూ హ్యావ్ సెంట్ అన్నది. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నాను నేను. అనగానే అక్కడ మా పిల్లోని వాడినే వంట చేసుకోమంటారంట, వాడిని మొత్తం ఇల్లు మొత్తం వాడినే ఊడవమంటారంట, వాడి బట్టలు వాడు ఈడు ఉన్నప్పుడు అయితే నేనే అసలు కలిపి ముద్ద పెట్టేది, వాడు అసలు 10 గంటలకు లేచినా నేను వాడి టైం కల్లా నేను టిఫిన్ పెట్టేది. అరే ఏడ ఉంటున్నాం మనము, ఎక్కడ బతుకుతున్నాము? ఐ మీన్ 21 years ఏజ్ ఉన్న అబ్బాయికి తనకు సెల్ఫ్ కుకింగ్ లేకుండా మీరు ఇక్కడ ప్రిపేర్ చేయకుండా పంపితే జరిగేది అదే. ఫర్గెట్ అబౌట్. సరే 20 lakhs అంటే ఆ ఫ్యామిలీకి నీకు పెద్ద విషయం ఏం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే దానికి. సరే నీకు దెన్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ దట్ యు ఆర్ నర్చరింగ్ సార్? అంటే ఇవి లైఫ్ లో వచ్చే చిన్న స్ట్రగుల్స్ సార్. లైఫ్ లో వచ్చేటి ఇంకా చాలా పెద్ద స్ట్రగుల్స్. లైఫ్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ కదా. యా, అండ్ ఆల్సో అవి తను ఒకసారి వెళ్ళాలని ఇద్దరం ఫిక్స్ అయినప్పుడు, లేకపోతే ఎవరన్నా హూ ఇస్ గోయింగ్ యాస్ ఎ స్టూడెంట్ దే హావ్ టు లెర్న్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం అలవాటు అవుతుంది అని అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంకోర్ చేయాలి, డిపెండెన్సీ. రెండోది కూడా ఏంటంటే అట్లా చెయ్యకపోయేసరికి కూడా ఏదో మనకు గౌరవం తగ్గిస్తున్నారేమో. అరే ఇది మనం అక్కడ ఏంటంటే సెల్ఫ్ డిపెండెన్సీ. ప్రతిదీ నువ్వు చేయాల్సిందే, ఏదైనా సరే నువ్వు చేసుకోవాల్సిందే. సో నీకు ఆ కల్చరల్ హ్యాబిట్కి మీరు త్వరగా హ్యాబిచువేట్ అయితే దెన్ యువర్ లైఫ్ విల్ బి సూపర్. నేను నా వెల్లింగ్టన్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసింది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే నేను వింటర్లో పోయి ఉండే. వింటర్లో పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ చెట్ల నిండిపోయి ఉన్నాయి. అరే అసలు దీనిలో ఆకులు లేవు, పువ్వులు లేవు, ఏంది ఇది అంటే డిఫరెంట్గా ఎండిపోయినాయి. అవి ఎండిపోవడం కూడా అంటే మన ఇండియాలో మనం చూసినవి ఉంటాయి కదా చెట్లు, జనరల్ గా పోతాయి. సరే ఏదో అరే ఇదేంది డిఫరెంట్ గా ఎండిపోయి ఉన్నాయా అని అనుకున్నా నేను. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే 5 అయింది, ఎవడు లేడు రోడ్ల మీద. ఎవరు గట్టిగా పిలిచినా పలికేటోడు కూడా లేడు ఆడ, ఎక్సెప్ట్ బార్స్ అండ్ రెస్టారెంట్, ఒక బార్లు తప్ప. అసలు ఏంది అసలు ఇండియాలో 11 గంటలకి హైదరాబాద్ ఎట్లుంటది? 11 అప్పుడే లైఫ్ కోసం ఎదురుతున్నట్టున్నది. అసలు విల్లింగ్టన్ లో 5 కాగానే అసలు ఎవరూ లేరు. అసలు ఏంది అన్ని నీకు మాల్స్ అది ఇదని కాఫీ షాప్స్ అని ఏం లేదు, ఇంకా అన్ని క్లోజింగ్. అసలు మా ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు కూడా అరే ఎట్లుంది న్యూజిలాండ్ అని ఫోన్ చేసి అనగానే వాడు అన్నాడు, అరే ఫస్ట్ టైం నీ లంగ్స్ నీకు థ్యాంక్స్ చెప్తాయి, సచ్ ఎ ప్యూర్ ఎయిర్ దట్ యు ఆర్ బ్రీతింగ్ ఇన్. అదే సార్ యూజువల్లీ అంటారు కదా ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ సచ్ ఎ ప్రివిలేజ్ ఇఫ్ యువర్ AQ is changing from 360 to 20. That's a privilege for you. Privilege for you, because nothing more than health, right? Yeah. Why top most millionaires and billionaires are coming to New Zealand? True sir. At one point నీకు డబ్బులు సంపాదించిన తర్వాత నీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హెల్తే కదా వాళ్ళు చూసుకునేది. అరే నేను గాలి పీల్చుకుంటున్నా, ఇప్పుడు మీరు ఉన్నట్టు ఎయిర్ క్వాలిటీ 20లోకి పడిపోతే ఆబ్వియస్లీ యువర్ లైఫ్ స్పాన్ విల్ బికమ్ నీకు 60 బతికేటోడు 80 ఉంటది కదా. ఓన్లీ లైఫ్ స్పాన్ అనే కాదు సార్, థింకింగ్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్లీ ఐ యామ్ ఎ ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్ సార్ యాక్చువల్లీ. ఓకే, సో వెన్ డిడ్ యు లెర్న్?
సార్ అంటే లాస్ట్ 8 మంత్స్‌లో ఐ డిడ్ దిస్ ఆల్సో. ఓకే. సో వన్ థింగ్ దట్ యోగా హస్ టాట్ మీ ఇస్ వెన్ యూ డూ మెడిటేషన్ అది ఎప్పుడైనా మనం బయట కూర్చొని చేస్తే మంచిది అంటారు. సో ఎందుకంటే క్లీన్ ఎయిర్ అనేది యుల్ బ్రీత్. అప్పుడు న్యూరాన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి మనకి. ఓకే. సో దట్ విల్ ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీ టు థింక్ వైడర్ అండ్ బిగర్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ దే struggle to remember formulas and struggle to focus, but once you breathe in fresh air and feed your body with freshness, your body will thank you later. పర్ఫెక్ట్. అసలు నీకున్న నాకు తెలిసి ఆ డ్రామాను కూడా 86 డేస్ పాస్ అవ్వడానికి నీకు యోగానే హెల్ప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ స్టేజ్ లో నువ్వు ఎవరి మీద కోపం చూపించలే. ఈవెన్ నాట్ ఈవెన్ అ సింగిల్ డే దట్ యు హావ్ ఫ్రస్ట్రేటెడ్ ఆన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎయిదర్ ఫ్రమ్ యువర్ ఏజెంట్ ఆర్ ఎల్స్ నీకు అంటే ప్రాబ్లీ దట్ హెల్ప్స్. ఎందుకంటే నువ్వు లైఫ్ ని చాలా బిగ్గర్ పర్స్పెక్టివ్ లో చూడడం స్టార్ట్ చేసినావు. She was very grounded, patient. అంటే సార్ ఒక పాయింట్ లో నాకే అనిపించింది, am I pushing myself into depression? Okay. See, ఆ టైంలో I had to answer my body and my brain that no, I'll have to survive this. ఎందుకంటే ఆ ఫేస్ ని నేను దాటుకొని వస్తున్నాయి కదా సార్. అంటే ఆ డిప్రెషన్ లో ఉండుంటే నాకు ఆ రోజు ఇమిగ్రేషన్ కాల్ వచ్చినప్పుడు I wouldn't have answered and అంత ఆన్సర్ చేయలేకపోతుండే. టు పాయింట్ నేను ఆన్సర్ చేయలేకపోతుండే బికాస్ నా బ్రెయిన్ ని నేను ఫ్రెష్ గా ఉంచి యాక్టివ్ గా ఉంచితేనే ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ కదా. సో దట్ థింగ్ ఐ వాస్ ప్రిపేరింగ్ మై మైండ్ అండ్ బాడీ ఫర్ దట్ కాల్. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అదే వచ్చినా నేను ఆన్సర్ చేసే పొజిషన్ లో ఉండాలి. ఐ షుడెంట్ బి లైయింగ్ ఆన్ బెడ్ లైక్ దిస్ అని అనుకున్నాను. That's why she was also dynamic to come up with the answer which they asked about the difficulties. She didn't forget to mention that she also overcame that with the help of her faculty. Technical problem untunde, but I took help of my faculty. And I'm not embarrassed to say that out loud also. తీసుకున్నాను, I overcome that. And I'm okay, I can manage it easily. అవన్నీ తనని పేషెంట్ గ్రౌండెడ్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఉంది, పాజిటివ్ ఇంటెంట్ తో ఉంది కాబట్టి she came up with that answer. If she was depressed or tense, she would not have answered that question properly. And it would have costed her visa. Any funniest part with us? I mean, ఆ 86 days లో మీరు ఫ్రమ్ ఎంటైర్ యువర్ జర్నీ సార్ దట్ ఫన్నీయెస్ట్ గా నాకు ఇది అనిపించింది. ఆ రోజు ఇద్దరం చూసి నవ్వుకున్నాం అనే ఇన్సిడెంట్ ఏమైనా? Actually, she got a call, sir. When we were together, we were going somewhere. She got a call from, not +61, but some other number. Okay. And both of us stopped the car. నేను డ్రైవ్ చేస్తున్నా సార్, తిని పక్కన కూర్చుంది, నా ఫోన్ పక్కన ఉంది. ఓన్లీ నాకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, ఇంటర్నేషనల్ కాల్ కార్ స్క్రీన్ లో. ఇద్దరం ఇలా చూసుకున్నాం సార్, ఇమిగ్రేషన్ కాల్ అనుకోని. It was my friend calling from US. Okay. అది కాల్ చేసి వీసా ఏమైంది అని అడగడానికి కాల్ చేస్తుండే తను. ఆ రోజు ఇంకా నవ్వుకున్నావు. షిట్ అంటే అంత టెన్షన్ ఉంటుండే ఇద్దరం, ఏ కాల్ వచ్చినా ఇట్ కుడ్ బి అన్ ఇమిగ్రేషన్ కాల్ అని. మన కన్సల్టెన్సీలో నీకు ఉంటది పెద్దది ఒకటి వినాయకుని విగ్రహం ఉంటది. ఐ మీన్ ప్రాబబ్లీ మీరు అసలు ఎక్కడ చూసుంటారు అది. అంటే అది మన పర్సనల్ ఇంట్రెస్ట్ గా, ఐ మీన్ అది నేను పెట్టించుకున్నాను అది. అంటే ఒక పాజిటివ్ వైబ్ మన ఆఫీస్ లో ఉండాలని. అంటే నాకు ఇప్పటికి గుర్తుంది, మీరు అక్కడే కూర్చొని సార్ నేను మా మమ్మీ ఇద్దరము ఫైల్ చేసాం వీసా. మమ్మీ అది చూసి బాగుంది, ఇక్కడ దాని ఏమంటారు ఆరా, పాజిటివ్ ఆరా అనేది ఉంది అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. ఆ వెనకాల ఉన్న డిజైన్ కూడా మన ఆఫీస్ లో ఉంటది. అవును, అది కూడా అంతే సార్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే పాజిటివ్ గా అయిపోతుంది. అంటారు కదా, వెన్ యువర్ మైండ్ ఇస్ ఆల్రెడీ యాక్సెప్టింగ్ ఇట్, పాజిటివ్ గానే తీసుకుంటే ద హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ ఆల్రెడీ వన్. ట్రూ. వన్ సచ్ పాజిటివ్ ప్లేస్ ఇన్ న్యూజిలాండ్. మొత్తం కంట్రీయే పాజిటివ్. యా, ఇట్స్ జీరో క్రైమ్ రేట్స్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గానీ, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. చూసినారా అసలు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయింది. ఒక ప్రెస్టేజ్ సార్, ప్రెస్టేజ్ అది. ప్రెస్టేజ్ అండ్ ప్రివిలేజ్. మీరు డాక్యుమెంటేషన్ కూడా చూసి ఉండొచ్చు మీరు, ఎంత క్లియర్, ప్రిసైజ్ అండ్ నీట్లీ డాక్యుమెంటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ is explained. ఈవెన్ 20 రూపీస్ ఉన్నా, 20,000 రూపీస్ ఉన్నా, ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ గోట్ దిస్ మనీ, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినబుల్ దెన్ ఇట్ విల్ బి డౌట్ఫుల్. దట్స్ అందుకే కదా సార్ ట్రాన్స్ పసిఫిక్ చేసిన ఫైల్ ఒక ఏం నాలెడ్జ్ లేని ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చినా వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక్కసారి ఫైల్ మొత్తం చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ హైలైటెడ్. అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. యప్.
that comes with only and only experience, sir. Experience and Experienced probably your people. guidance in that. Guidance and experience. The way అంటే you have trained all of them, sir. అంతే. అంటే ఐ మీన్ ఒకటే అనుకున్నాం ఇది, అంటే ఈ పాయింట్లో ఒక 6th grade స్టూడెంట్ చూసినా ఫైల్ అర్థం అవ్వాలి. అవును. దట్ వాస్ ద టార్గెట్. Yes. అది వాడికి మ్యూచువల్ ఫండ్స్, ఈ బ్యాంకింగ్స్, సేవింగ్స్, ఈ అవును. రిటెన్షన్ బోనస్లు నాకు అనవసరం. Hmm. 6th grade స్టూడెంట్ వచ్చి ఫైల్ ఓపెన్ చేస్తే ఓకే ఇంత ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది, దిస్ ఈస్ వాట్ ద క్లయింట్ అవైలబిలిటీ Hmm. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ వేర్ షీ గోట్ దిస్ మనీ అనేది వాడికి అర్థమైపోవాలి. అవును. దట్ వాజ్ అన్ అజెండా ఫర్ అస్. Okay. That was the main step. Stepping. ఇంకా మెయిన్ స్టెప్. ఇంకా నువ్వు అక్కడ అయినామంటే నీకు ఆఫ్ ద బ్యాటిల్ అస్ ఓన్. Yeah. నీకు ఇంకా చిన్న చిన్న కాంప్లెక్సిటీ కేసెస్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎన్ని 100 సెంచరీలు కొట్టినా నువ్వు మళ్ళీ మ్యాచ్లో దిగినప్పుడు అది ఫస్ట్ బాలే. First ball. అంటే ఐ మీన్ ఇట్ కమ్స్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ మీన్ మీకు అది చేయడానికి వెళ్ళినా కూడా మళ్ళీ ఒక్కొక్క కొత్త ఎవ్రీ కేస్ ఈజ్ అ యూనిక్. Unique case, sir. Some other మళ్ళీ struggle మీలాగా ఉంటుంది. కేసులు రావు. అవును. మళ్ళీ కొత్త కేసు ఇప్పుడు మేము చేస్తున్న ఇప్పుడు ఈ 30-45 40 డిఫరెంట్ కేసెస్. Hmm. అగైన్ మళ్ళీ పర్సనలైజేషన్కి వెళ్ళాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, దాన్ని వాళ్ళ ఎలా ఇన్కమ్ tackle అసెస్ చేయాలి. చేయాలి, వాట్ ఆర్ ద ఫినాన్షియల్ అసెట్స్ దే హ్యావ్. ఇదంతా మళ్ళీ ఆర్గనైజ్ చేసి మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి అర్థమయ్యేటట్టు ఫైల్ చేసి Hmm. మళ్ళీ ముందు పెట్టి. ఆ విషయంలో కూడా సార్ మా డాడీతో మాట్లాడడం జరిగింది. ఓకే. చాలా హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్. డాడీతో మాట్లాడి క్లియర్ గా దే గాట్ అ క్లియర్ పిక్చర్. దట్స్ వెన్ దే కేమ్ అప్ విత్ అ సొల్యూషన్. అంటే అట్లా. సార్ ఒక్కటి ఏంటంటే ఎక్కడ కూడా షుగర్ కోట్ చేయలే, అంటే ఎక్స్పెక్టేషన్స్ ది బార్ రేస్ చేయలే. ఎక్కడ ఎట్లా ఉంది అంటే అన్ఫిల్టర్డ్ గా చెప్పేసింది ఏదన్నా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఇట్స్ జస్ట్ నాట్ అ వీసాస్ హియర్, ఇట్స్ అవర్ లైఫ్ హియర్ దట్ ఇస్ Yes. టేకింగ్ అ టర్న్. ట్రూ. So at this point we cannot afford to lose resources, not our time. So at this point ఇక్కడ మాత్రం షుగర్ కోట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పి చాలా హెల్ప్ చేశారు మాకు. అదొక్కటి ఐ వుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఈవెన్ న్యూజిలాండ్ లవ్స్ ద సేమ్ థింగ్. మీరు హైప్ అంతా క్రియేట్ అవసరం లేదు. వాళ్ళు న్యూజిలాండ్ యూనివర్సిటీని అడిగితే జనరల్గా నాకు ఇక్కడ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం అడుగుతారు తెలుసా, సార్ ఇవన్నీ మాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయని. వాళ్ళకి ఎందుకు సార్? ఓకే మేము ఎట్లన్నా బతుకుతాం, న్యూజిలాండ్కి ఎందుకు? సింపుల్ క్వశ్చన్. మాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, బయటికి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళని వస్తుంది. వాళ్ళకి కావాల్సింది ట్యూషన్ ఫీజు అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. మేము చూపిస్తున్నాము, ఇవన్నీ మీకెందుకు? అవును, కరెక్ట్ వస్తాయి సార్. జనరల్ గా మా డాడీ కూడా నేను ఒకటే అన్నాను, నాకు ఈ క్వశ్చన్కి నాకు న్యూజిలాండ్ వెళ్ళినప్పుడే నాకు ఆన్సర్ దొరికింది. ఓకే. వీ కేర్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. Yeah, true. న్యూజిలాండ్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, నాట్ ఓన్లీ ఆప్షన్. ట్రూ సార్. Because there is a life after New Zealand. Yeah, it is. Because we don't want our student to put all their funds into one bucket and risk their life. Yeah, true. We have to know that even after sending their kid to the New Zealand, they have sufficient money to survive in India. So their only fund is don't put all of your eggs in a single basket. Yes. And risk everything at Risk once. everything. We don't want that. వచ్చింది సార్, మా పేరెంట్స్ కూడా వచ్చింది. మా డాడీ ఎందుకు కూడా అంత వచ్చింది. ఎందుకు heavy అంత స్ట్రిక్ట్ గా documentation? ఎందుకు అడుగుతారు? మీకే వాళ్ళకెందుకు? నో, Yeah. మాకు అదే కావాలంటారు కదా. అవును. కోకా కోలే కావాలంటారు కదా. లేదు, మాకు ఆ ఫండ్సే కావాలి. మాకు మీరు ఆ 20,000 ఎక్కడి నుంచి తెచ్చారు, మాకు అది కావాలి. అంటే వాళ్ళది they probably they'll ask to check the genuine funds Yes. genuine కాదా Exactly. ఖచ్చితంగా జెన్యూన్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. accessible. Two You're are the key faking terms. అంతే. No fake documents. Nothing else. What cannot be verified cannot be accepted. Simple Yes. thumb rule for New Zealand. Yeah, true, sir. We have Even, seen that personally ఇప్పుడు ప్రాసెస్ లో. ప్రాబబ్లీ నీకు డిలే కావడానికి కూడా నేను రీజన్ అయినప్పుడు అదే ఇచ్చినాను ఇప్పుడు. ఎందుకంటే ప్రాబబ్లీ ఒక్కోసారి వాళ్ళు బ్యాంక్స్కి మెయిల్ పెడతారు, బ్యాంక్ మేనేజర్ రిప్లై ఇవ్వడంలో లేట్ అయి ఉండొచ్చు. సో అది కూడా వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి, ఎన్నిసార్లు చెక్ చేయాలనే దానికి కూడా పారామీటర్స్ ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయాలి, ఒకసారి మెయిల్ చేయాలి, ఇంకోసారి ఇంకో త్రూ ట్రై చేయాలి, దెన్ అప్పుడే నువ్వు డిక్లైన్ చేయాలని కూడా ఒక రూల్స్ ఉంటాయి. అవును సార్. దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నేను చెప్పాను కదా సార్, నేను చాట్ జీపీటీకి ఇచ్చాను. ఇది కూడా చెప్పిందా? If you miss a call also, they will They'll call you back. calling Don't you back. worry అని చెప్పి. డోంట్ వరీ. అంటే జాన్వీకి ఇండియన్ నంబర్ నుంచి వచ్చేసరికి నాకు అప్పటివరకు నేను కాల్స్ ఎక్కువ ఆన్సర్ చేయకపోతుండే సార్. అన్ని ఇంకా అట్లనే సైలెంట్ లో ఉంటుండే. ఐ వుడెంట్ ఆన్సర్. సో వాట్ ఐ హ్యాడ్ టు గో అండ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ లాగ్ ఆఫ్ మైండ్. అరే ఏదైనా కొత్త నంబర్ వచ్చిందా, కొత్త నంబర్ ని తీసుకెళ్లి ట్రూ కాలర్ లో పేస్ట్ చేసి దాని ఐడి దాన్ని మళ్ళీ అలా రీచెక్ చేసుకోవడం కూడా జరిగింది. మేబీ నాకు ఇండియన్ ఎంబసీ నుంచి ఉండొచ్చు, బట్ Okay. దట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఓకే. జాన్వీకి వచ్చిన కాల్ మీద 68 స్పామ్ కాల్స్ ఉండే సార్. ఆ నంబర్ మీద బిఎస్ఎన్ఎల్ సిమ్ అది. ఓకే. మేబీ ఇండియన్ ఎంబసీ అండ్ దెన్ ప్రాబ్లీ ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఏంటంటే క్రెడిబుల్ పీపుల్ రావాలి, Genuine క్వాలిటీ మెయింటైన్ quality. చేయడానికి. జెన్యూన్ అవును, స్టూడెంట్ genuine. ఇంటెంట్ ఉండాలి, జెన్యూన్ ఫండ్స్ ఉండాలి, ఎవ్రీథింగ్
should be genuine కరెక్ట్. and verifiable at the end. అంతే అంతే. అది ఒకటే వాళ్ళు చూసేది కూడా. సో స్టిల్ ఎనీథింగ్ అండ్ in your curious journey, then if you want to suggest student for in New Zealand, and what would you recommend, sir, these steps has to follow, and in terms of selecting a university, selecting a course, and organizing a financials, and what do you suggest? So one thing I would say is just show yourself unfiltered. వాళ్ళకి ఫిల్టర్స్ అప్లై చేసుకొని ఏదో షుగర్ కోట్ చేస్తే వాళ్ళు నమ్మే రకాలు కాదు. అండ్ ఆల్సో they wanted everything genuine. So Yep. just put yourself honestly. Whatever you are, you just show them that. They value your genuinity and honesty. That's what I came across in my personal experience లో కూడా నేను అదే నేర్చుకున్నాను. And I would suggest future students also to be unfiltered. No matter అదే నీ గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్ ఇంకా జాబ్కి, just display that, just say whatever you have done, you just put it off. Yep. They'll value that rather than cover up చేసి ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాం సార్. వాళ్ళది అంత స్ట్రిక్ట్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ బీ జెన్యూన్. సో అది మీకు స్టార్ట్. And also వాళ్ళ రీసెర్చ్ అనేది ప్రాపర్ గా ఉండి, if they are deciding upon something which interests them, and if they really want to come to New Zealand, then అంతే సార్. ఇప్పుడు నిధి చెప్పినట్టు put it unfiltered, select your courses properly, select the universities, consult good consultancies like Trans-Pacific who have proper knowledge. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఎందుకంటే యుఎస్ లాగా ఇట్లా ఎనీ కంట్రీస్ లాగా ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యూ. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కన్సల్టెన్సీ హూస్ ఫైలింగ్ యువర్ ఫైల్. సో ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు గో టు credible consultancies, licensed immigration. licensed immigration like Trans-Pacific. I would suggest it would be a better option for the future, sir. మీకు కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ రీసెంట్గా మీ ఇద్దరు వీసా వచ్చిన తర్వాత ఒక అబ్బాయిది వీసా వచ్చింది, వీసా రిజెక్ట్ అయింది. ఎందుకంటే పాజిటివ్లో కూడా నేర్చుకోవడానికి ఏముండదు, అంటే వాళ్ళు ఎంత డీప్గా అనాలిసిస్ చేస్తారనేది. వాళ్ళు చెప్పిన రీజన్స్, వాళ్ళు చెప్పిన ఇన్డెప్త్ అనాలిసిస్ దట్ విల్ బ్లోన్ అవర్ మైండ్. ఓకే. ఈవెన్ అంటే మేము ఒక 10 to 12 కేసెస్ని మేము కేస్ స్టడీస్గా తీసుకొని మేము పిల్లలకు చెప్తూ ఉంటాం. అంటే మా నాలెడ్జ్ కోసం ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా మేము ప్రజెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇక్కడ ఏ సర్వే నెంబర్లో నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, నీకు ఇన్కమ్ ట్యాక్స్ నీకు రిటర్న్ ఎంత ఫైల్ చేసినావు, ఈ సర్వే నెంబర్లో నీకు ఇంత రెవెన్యూ వచ్చిందని చెప్పినావు, ఇది ఇక్కడ కనబడట్లేదు, నువ్వు ఈ డేట్ రోజు చేసినావు అని చెప్పేసి అక్కడ క్లియర్గా తెలంగాణ డాక్యుమెంట్ మొత్తం ప్రిపేర్ చేసి సార్. థర్డ్ పార్టీ చెక్స్ అందుకే ఇంత టైం తీసుకుంటాయేమో. లిటరల్లీ అరే మనం ఇక్కడ కూర్చొని మనమే ఇప్పుడు వీడు ఇంత రీసెర్చ్ చేస్తున్నారంటే అంటే దట్ మచ్ ఆఫ్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ దే విల్ టేక్ ఇట్. మరి అంతే కదా సార్. సిన్స్ దే ఆర్ డూయింగ్ అంత ఇన్ డెప్త్ రీసెర్చ్ చేస్తున్నారు అంటే అక్కడికి వచ్చాక లైఫ్ కూడా అంతే బాగుంటదనే కదా సార్. అందుకనే కదా వాళ్ళు చేసేది. There's a saying sir, life gets darker before you experience the best version of it. Best version. True. It's the same thing. It's tough to get your visa, but once your visa is granted, there's a beautiful life out there. Yeah, but as per my New Zealand experience, Nidhi, New Zealand universities will give you a 360 degrees of your experience. They not only concentrate on studies. I have seen, Victoria University of Wellington Library on a 12th floor, you have a beautiful scenery. You just first go and Thanks enjoy for telling us, sir. ఫస్ట్ వెళ్ళాలి. మంచి వ్యూ అంటే 2-3 క్యాంపసెస్ ఉంటాయి. గో టు ద మెయిన్ క్యాంపస్, అక్కడ ఉంటుంది. ప్లస్ దే విల్ గివ్ యూ కంప్లీట్ ఎ స్టడీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము 80 ఏళ్ళు బతుకుతాం అనుకోండి అమ్మా. వెన్ యూ ఆర్ ఇన్ న్యూజిలాండ్ ఫర్ దీస్ పర్టికులర్ మాస్టర్స్ 2 years, దే ఫోకస్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్ దట్ యూ రిసీవ్. Extracurricular activities and studies, programs, everything, mingle with all other country people, New Zealand education is said to be, manaki holistically developed. Yes. Holistic development అనేది ఉంటది. మీకు అంత హరీనెస్ కనపడదు. అవును సార్. ఏది రాత్రే మీకు 1000 మంది స్టూడెంట్స్ రావాలి మన దగ్గరికి, చదువుకోవాలి, మనీ మేక్ చేయాలనే మైండ్ తో ఉండరు వాళ్ళు. అవును సార్. స్లో అండ్ స్టడీ. అట్ ద సేమ్ టైమ్ సార్ వాళ్ళు అందుకే కదా సార్ అంత కాన్ఫిడెంట్ గా దే ఆల్సో గివ్ స్టూడెంట్ సబ్సిడీ. yes విచ్ is a good thing actually. ఇంత స్ట్రిక్ట్ ఒకవేళ స్ట్రిక్ట్ వీసా ప్రాసెసింగ్ ఉన్నా, when all your documents are verified and everything, your funds is sorted, getting visa is not tough. It's easy when you have a credible source. అది వాళ్ళు వాల్యూ చేస్తున్నారని చెప్పడానికి ఇట్లాంటి ప్రూఫ్ కదా సార్. అక్కడ వెళ్ళాక they will provide a student subsidy as well after completing your masters. And also ఈ మధ్య కొత్త రూల్ వచ్చింది that might actually help a lot of students. If you hold a valid offer letter from the leading
ఇండస్ట్రీస్ లైక్ ఐటీ మేనేజ్మెంట్ ఆర్ MNCs. హెల్త్ కేర్ దాని ఏమంటారు ఆ ఆఫర్ లెటర్తోనే యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ పిఆర్ Yeah. కదా సార్, మీకు తెలిసే Correct. ఉంటుంది. So 1.5 year లో PR Yeah. gateway. So that was the biggest advantage Biggest for no advantage. English speaking country in the world is offering. దట్స్ Yeah. వాట్ You know, న్యూజిలాండ్ రెసిడెన్సీకి 6 points కావాలి. అవును. You are getting 6 points with the masters. Masters. ఎస్ సార్. By just holding an offer letter from any employer, Employer. then it should be an ANSCO level 1. Yes, sir. Again, ANSCO level 1, then he will get a one. I mean, directly he can Gateway apply to for the PR is already residency. opened. You just tell me one country in the world, entire globe, a proper English speaking country which is offering a residency. No No, other no country other- actually No other does that, country. sir. So that is where I was like attracted towards Yes. New Zealand because settlement But అనేది no one very knows. important. ఇప్పుడు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇంత మంచి కంట్రీ ఇది అసలు మాకు ఎందుకు తెలియదు అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక, అవును సార్. జస్ట్ బికాస్ దే డోంట్ నో. Yeah. అది ఎవరికైనా ఒకరు మీలాంటి వాళ్ళకి ఎవరికైనా కనెక్షన్స్ ఉండి పిచ్ చేయగలిగితే దెన్ దట్ విల్ బి వెల్ అండ్ Sir, బ్యూటిఫుల్. because ఎందుకంటే at the end మా ఇద్దరిదైనా ఎండ్ గోల్ వచ్చేసి అల్టిమేట్ సెటిల్మెంట్ కాదు సార్. ట్రూ. When For that any student. pathway is already open, then మాకు ఇంకా ఫర్దర్ గా ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా ఫర్దర్ ఆన్. We are confident, sir. We choose what's best for us and Yeah. our career. ఆ విషయం మీద we are very And strong. Very వేరే strong. నేను ఐఎమ్ ప్రెటీ ష్యూర్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో వాళ్ళంతా స్ట్రాంగ్ గా చెప్పలేరు. Yeah. Yep. We are- అంటే నా డెసిషన్ కరెక్ట్, నేను తీసుకున్నాను కరెక్ట్ స్టెప్ అని చెప్పలేరు, బట్ మేమిద్దరం చెప్తాం చెప్తాం, ఇప్పటికీ sir. కూడా అందరికి చెప్తాం వీ Great. హ్యావ్ టేకెన్ అ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. ట్రూ. ఎందుకంటే ఎప్పుడైనా సరే న్యూజిలాండ్ ఎంకరేజెస్ ద ఇండిపెండెన్సీ. మంచైనా చెడైనా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. సో యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ స్టాండ్. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మీరు చేయాలి. సో దెర్ ఇస్ నథింగ్, నో రైట్ డిసిషన్స్ రాంగ్ డిసిషన్స్ అనేవి ఏమి ఉండవు. ఒక కోర్టులో అంటారు కదా, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్. మేక్ ఇట్ రైట్ అంతే. సో దెన్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ బోత్ విల్ రాక్ ద న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్. We are confident, sir, that we'll have an amazing experience and also excel in our careers as well. ట్రూ. And- డెఫినెట్లీ దెన్ ఖచ్చితంగా మీరు హ్యాపీగా మాస్టర్స్ ఫినిష్ చేయాలి. దాని తర్వాత మంచి జాబ్తో రావాలి, మిమ్మల్ని రెసిడెన్సీలో చూడాలి. థ్యాంక్ యూ సో అండ్ మచ్. Sir. ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ మనము పోడ్కాస్ట్ చేద్దాం As global citizens యాజ్ ఎ also. గ్లోబల్ Global సిటిజన్స్ citizens ఆఫ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ది మళ్ళీ చేద్దాం. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి లైక్ లైక్ మీలాంటి స్టూడెంట్స్ మేము ప్రాసెస్ చేయడం కూడా దెన్ వీ ఫీల్ ప్రౌడ్ యాజ్ వెల్ Thank you, with sir. this level of maturity. With ప్రివిలేజ్. That's Huh. I'll- so we really happy for that. Thank you so much, sir. Thank you very much, Ma. థ్యాంక్ Yes, యూ సార్. sir.